హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. టైటిల్ వింటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. టైటిల్ ఏంటంటే సీత ప్రయాణం కృష్ణతో. చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. సో అక్కడే ఆగి ముందు ఇది సినిమా టైటిల్. ప్రజెంట్ మూవీ టీం కూడా మనతో ఉన్నారు, మాట్లాడదాం. హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. ఎస్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి స్టోరీ ఎలా వచ్చింది, మీరు ఎలా ఎంటర్ అయ్యారంటే ఏం చెప్తారు? స్టోరీ అన్ఫార్చునేట్లీ నేనే రాశానండి. మీరు రాశారా? స్టోరీ నేను తీసుకొచ్చింది. సో ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాను, దాన్ని డెవలప్ చేయండి అన్నప్పుడు దానికి ప్రాణం పోసింది మా డైరెక్టర్ గారు. ఓకే, అంటే ఎలా థాట్ వచ్చింది? ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ ఎలా వచ్చిందంటే రెగ్యులర్గా నా ఫ్రెండ్స్ని చూస్తున్నప్పుడు, లేదంటే మన చుట్టూ జరుగుతున్న రిలేషన్స్ని చూస్తున్నప్పుడు, సో ఇప్పుడు నేను ఉన్నది ఇండస్ట్రీలో కాబట్టి కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే ఆఫర్స్ గురించి అవ్వచ్చు, లేదంటే ఎవరికైనా లైన్ వేయడానికి కావచ్చు. చాలా మంది మ్యారీడా అంటే కాదండి అని చెప్పి చాలా జెంట్స్ ఒప్పుకోవట్లేదు. తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది కానీ జెంట్స్ మీరు మ్యారీడ్ అంటే హే నేను మ్యారేజ్ లో అయినట్టు కనిపిస్తున్నానా కాదు అని నా ఫ్రెండ్సే నాకు చెప్పినట్టు కూడా ఉందన్నమాట. తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ చెక్ లో చాలా రోజులు ఫ్రెండ్షిప్ లో చూస్తే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉండడము, ఆ టైంలో ఉన్న బ్యాచులర్ లైఫ్ లో వాళ్ళు పెళ్లి కాలేదని చెప్పడం వేరే వాళ్ళకి, ఇదంతా నేను చూసాను అనమాట. ఓకే, దీని మీద ఒక స్టోరీ రాసి ఒక ఫన్ వేలో కన్వే చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సరదాగా చెప్పిన ఒక అబద్ధం తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది అనే దాని మీద కథ తీసుకున్నాం. టైటిల్ ఎలా అనుకున్నారు? టైటిల్ డైరెక్టర్ గారు అనుకోండి, లేదా అక్కడ టైటిల్ అంటే ఎలా అనుకున్నారు? అంటే మీరు యాక్చువల్ గా రాముడు సీతను అసలు మొత్తం మహాభారతం. సో అందులో నుంచి మీరు ఒక యుగంలో ఉన్న కృష్ణుడిని సీతతో కలిపారు. సీత ప్రయాణం కృష్ణుడితో అనేది లేదు, ఎందుకంటే ఒక సీత లాంటి అమ్మాయి అంటే భర్తే ప్రపంచంగా బతుకుతున్న ఒక అమ్మాయికి ఒక కృష్ణుడి చేష్టలు ఉన్న ఒక అబ్బాయి భర్తగా వస్తే వస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ సీత ఆ కృష్ణుని రాముడిలాగా ఎలా మార్చుకోగలిగింది ఓకే అనే కాన్సెప్ట్ కింద క్యాప్షన్ కూడా ఏదైనా పెట్టాల్సింది సినిమాలో ఉంది. దాని కంక్లూజన్ ఆ పేరు మీద, ఆ టైటిల్ మీద దానికి కంక్లూజన్ ఇచ్చాం. ఓకే, చూసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వస్తారు, ఓకే ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనేసి. ఓకే, కొంతమందికి ఆగ్రహం వస్తే ఏం చేస్తారు? ఆగ్రహం రాకుండానే చేశారా? ఎస్, ఎందుకంటే సీత చాలా పవర్ఫుల్ యాక్చువల్లీ. ఆ పేరుకు తగ్గట్టు ఆ క్యారెక్టర్ని కనుక బోర్డర్స్లో ఉంచకుండా కొంచెం అటు ఇటు ఏమన్నా చేసాము అంటే నిజంగా ఆగ్రహం వచ్చేది. కానీ ఆ సీత ఆ లెవెల్ దాటకుండా తన పరిధిలో తనుంటూ తన భర్తను ఎలా చేంజ్ చేసుకుంది అనేది సీత ప్రయాణం కృష్ణతో. ఓకే, సో కథ మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ప్రాణం పోసారని, అంటే ఇప్పుడు మనం ఏదన్నా స్టోరీలో చేంజెస్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రైటర్ రాసుకున్నప్పుడు డైరెక్షన్కి వచ్చేసరికి ఆ చేంజెస్ ఉంటాయి కంపల్సరీ. అక్కడ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు? దట్టు ఆ టైటిల్ విషయం, నాకు అదే టైటిల్ లేదండి. అయితే ఫస్ట్ మేము ఒక వెబ్ సిరీస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఓకే, దీని మీద వెబ్ సిరీస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. మేడం నాకు లైన్ చెప్పారు. ఓకే, సో లైన్ నాకు బాగా నచ్చింది. దీన్ని ఒక ఎమోషనల్ వే చెప్తే జనాలకు అంత ఇంట్రెస్ట్ అనిపించదేమో, కొంచెం కామెడీ వేలో తీసుకొని వెళ్ళి మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తే ఆటోమేటిక్గా జనాలకు ఎక్కుద్దన్న ఉద్దేశంతో సో నేను దాన్ని నీట్గా కామెడీ పేజ్ చేసుకొని ఏ క్యారెక్టర్ మన సీత అని పేరు పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ ఎంతవరకు లిమిట్లో ఉండాలో ఆ లిమిట్స్ దాటకుండా అన్ని క్యారెక్టర్స్ అన్ని నీట్గా రాసుకొని మేడం దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సో వాడికి స్టోరీ నేరేషన్ చేయగానే ఇంప్రెస్ అయిపోయారు. సో వెబ్ సిరీస్ కాదండి, మూవీ చేద్దాం, ఇది చాలా బాగుంది అలా కన్వే. అంటే ఎక్కడ మాకు ఎక్కడ బ్రేక్ చేయాలో అర్థం లేదు అసలు, అంటే అంత బాగా వచ్చింది. ఎక్కడ బ్రేక్ చేసినా కూడా దాని ఫ్లేవర్ పోతుందేమో అని ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎవరైనా స్టోరీ రాసుకురమ్మంటే ఒక లెవెల్, ఒక సినాప్సిస్ అట్లా రాసుకొస్తుంది. ఈ నెల కాకుండా ప్రతిదీ అంటే ఎంతమంది ఆర్టిస్టులు, ఎన్ని డేస్ షూటింగ్ జరుగుతుంది, ఎంతమందికి ఎన్ని కాస్ట్యూమ్స్, ఎలాంటి కాస్ట్యూమ్ దగ్గర నుంచి రాసారండి, డే అండ్ నైట్ ఎన్ని రోజులు చేస్తాము, మొత్తం ఏ లొకేషన్స్ కావాలి, ఎన్ని డేస్ కావాలి ఇచ్చేసారు మొత్తం నాకు. అన్నా ఇంకేం లేదు, అక్కడ డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడమే మిగిలింది అంతే, అలా చేసుకొచ్చారు. సో నేను అనిపించింది అరే ఇంత బాగా చెప్పారు కదా, ఒకసారి మీరు వినిపించండి వింటాను అంటే వింటున్నా. నేను సగంలో ఆపి నవ్వుతూనే ఉన్నాను అనమాట. చెప్తుంటేనే నాకు నవ్వాగట్లేదు అంటే అది ఆన్ స్క్రీన్కి వెళ్ళేసరికి చాలా బాగా వస్తుంది అని చెప్పి ఇంకా మూవీగా చేద్దామని చెప్పి చేసాము.
ఓకే. ఈ విధంగా అంటే ఇప్పుడు మీరు అంటే ఎక్కడ బ్రేక్ చేయాలో అర్థం కాలేదు అన్నారు కదా, అంటే అవును. ఇప్పుడు అంటే ఓటీటీస్ వచ్చిన తర్వాత ఎస్ 2-3 hours 4 hours 5 years కూడా సిరీస్ అయితే ఇంకా పెరిగేది కదా. అవును. అంటే సినిమాగా కన్వర్ట్ చేయటం, అంటే ఇక్కడ బ్రేక్ చేయాలి అన్నప్పుడు మీకు అవును. డౌట్ వచ్చినప్పుడు ఇలా థాట్ మీకు అప్పుడు ఏమీ రాలేదు? లేదు, ఎందుకంటే ఈ కథ ఎక్కడ బ్రేక్ చేయడానికి లేదు. Hmm. అలా ఒక ఫ్లోలో వెళ్తూ ఉందన్నమాట. ఒక మంచి సీన్ అంటే ఒక ఏడుపు సీన్ లేదంటే ఒక సెంటీలోకి వెళ్తున్నాం లోపు కామెడీ వస్తే వెళ్తుంది మధ్యలో. ఓకే. మనం ఆ సెంటిమెంట్ ని మర్చిపోయి మళ్ళీ ఓహో ఇందాక ఇది జరిగింది కదా అని గుర్తుపెట్టుకుని మళ్ళీ వస్తాం మన కథలోకి. అలా Okay. ప్లాన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఓకే. సో దీన్ని మూవీగానే చేయగలం, ఇది మూవీ అయితేనే పర్ఫెక్ట్ గా జనాలకి వెళ్తుంది అనిపించి సో అట్లా చేసాం. సో జనరల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో, లాస్ట్ జనరేషన్లో కూడా సో చూసుకుంటే గనక చాలా వరకు రిలేషన్స్ అంటే ఆ Yes. బేస్ చేసుకొని మీరు రాశారు. సో మీకు అట్లాంటివి ఏమైనా మీ కళ్ళ ముందు, అంటే ఇప్పుడు మ్యామ్కి కళ్ళ ముందు అయినట్టు మీకు అలా కళ్ళ ముందు ఏమైనా అయ్యాయో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం అంటే లేదండి. పర్సనల్ అంటే మీ పర్సనల్ కాదు మీ పర్సనల్ కాదు సార్, అంటే మీ చూసాను. చూసారా? చూసాను. ఈ సినిమా చూసేనా ప్రతి కప్పులు ఏదో ఒక సీన్ లో కనెక్ట్ అవుతారు. అవుతారు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ ఒక 5గురిని కూర్చోబెట్టి సినిమా వేసాం యాక్చువల్ గా, చూద్దాము ఎలా ఫీల్ అవుతారు. సగం సినిమా చూసినప్పుడు ప్రతి సీన్ దగ్గర వీళ్ళు నువ్వు ఇలాగే చేస్తావు, చూసావు కదా ఎంత హర్ట్ అవుతుందో, సేమ్ ఇదే తగ్గించుకోమని So చెప్తాను. అక్కడ వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనమాట. వాళ్ళొకరు బాల్కనీలోకి వెళ్ళిపోయారు, ఒకళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడాను. ఇదేంద్రా సినిమా సగంలో ఆ పీల్ పంచాయతీ పెట్టుకున్నారు అంటే ఇక్కడే సక్సెస్ అయ్యావు నువ్వు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు అంటేనే మూవీకి ఇది కదా అని అన్నారు అనమాట. సో తర్వాత అడిగిన అసలు ఎలా అనిపించింది అంటే రే రెగ్యులర్ గా ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతున్న కథేరా ఇది. Obvious గా జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు బిజీ అయిపోతున్నారు కపుల్స్. ఇంత బిజీ టైంలో కొంచెం టైం దొరికేది ఏదన్నా ఉంది అంటే ఇంట్లోకి వచ్చి నైట్ డిన్నర్ చేసిన తర్వాత కొద్ది టైం, ఆ టైం కూడా ఫోన్లోనే ఉంటున్నారు. అవును. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కొంచెం మీ బిజీగా ఫ్రెండ్స్ ఉన్నాను అట్లా. చూపించినప్పుడు బయటికి వెళ్ళి ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ వెళ్ళిపోయారు. మరి థియేటర్స్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ ఎటు థియేటర్ నుంచి బయటకు వెళ్ళలేరు కాబట్టి మొత్తం కూర్చొని చూసుకుంటాం. బయటకు వచ్చినప్పుడు మనం మైక్ పట్టుకుని ఉంచుంటే అక్కడ వస్తుంది ఫ్రస్ట్రేషన్ అంతా. అంతేనంటారా? ఓకే, అట్లాంటివన్నీ వినొచ్చు. సో మూవీ ఎన్ని అవర్స్ ఉంది సార్? 2 hours 10 minutes ఉంటుందండి. 2 hours 10 minutes. 10 minutes. అంటే ఎలిమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే అంటే ప్రతి మూవీలో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు చూస్తే మూవీస్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకునేవారు. మధ్యలో కమర్షియల్, తర్వాత ఇప్పుడు హారర్, అంటే రకరకాల మైండ్ సెట్స్కి జనాలకు అందరికి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మూవీలో ఒక ఎలిమెంట్ ఉన్నా కానీ ఓకే ఈ ఎలిమెంట్ ఉందని చెప్తే కనెక్ట్ అవుతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎలిమెంట్స్ పరంగా ఏం చెప్తారు? మనకి బేసిక్ ఏంటంటే కామెడీ అండి, కామెడీ ఎమోషన్, ఇవి 2 ఎలిమెంట్స్ మీదనే మేము స్టోరీని రన్ చేసాము, ఎండ్ చేసాము. సో మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఫన్ ఏదైతే అనుకున్నామో, ఫన్ మేము చెప్పాలనుకున్న ఎమోషన్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, 2 అనుకున్న దానికంటే బెటర్గా వచ్చాయి. సో ఐ హోప్ మాకు జనాలకు నచ్చుతుంది. అంటే లొకేషన్స్ ఎక్కడ షూట్? మొత్తం మధ్యప్రదేశ్ భూపాల్లో చేసామండి. మధ్యప్రదేశ్. భూపాల్లో కొంచెం ఫ్రెష్ లొకేషన్స్ తీసుకుని 26 days ఎట్ స్ట్రెచ్ లో చేసాం. ఒకటే స్ట్రెచ్ లో మూవీ మొత్తం కంప్లీట్ చేసాం. ఓకే. Day 1 నుంచి 26th day వరకు అక్కడే ఉండి సాంగ్స్ తో సహా కంప్లీట్ చేసుకుని వచ్చామన్నమాట. ఓకే. అక్కడ కాకపోతే వాతావరణం బాగానే ఉందంటే ఇక్కడ అంటే కూడా ఐసోలేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ట్రాఫిక్స్ కానీ ఇదంతా ఉండదు, కంప్లీట్ గ్రీనరీ, లేక్స్ ఉంటాయి. చాలా గ్రీనరీ, వెరీ పీస్ఫుల్ లొకేషన్స్. జనాలు తక్కువ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. సో మనకి ట్రాఫిక్ జామ్లని ఇదంతా అంటే ఎంత పీస్ఫుల్ గా అంటే మార్నింగ్ లేచి మేము లొకేషన్కి వచ్చే రూట్ ని చూస్తుండగానే మన మైండ్ ఫ్రీ అయిపోద్ది అనమాట. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. నేను నా మూవీ సాంగ్స్ అవి చూసిన వాళ్ళందరూ ఏ కంట్రీకి వెళ్ళి చేసి వచ్చారు అని అడిగారు. ఏం కంట్రీ కాదు, మధ్యప్రదేశ్ అనగానే మనకి టక్మన అది రాదు కదా. సో అందుకని అక్కడ ఎలా ఉంటుంది ఏంటి బిహైండ్ ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్, అంటే ఇంత కామెడీ ఇంత ఉంది కదా. సో బిహైండ్ ఎనీ ఫన్నీ మూమెంట్స్, డైరెక్టర్ గాని మీరు చాలా కామ్గా ఉన్నారు, చాలా ఉన్నారు అసలు అక్కడ. ఆయన అక్కడ కూడా కామ్గానే ఉంటారు. ఆయనకి చాలా సిగ్గు ఎక్కువ. మన సెకండ్ హీరోయిన్ చాలా హాట్ గా ఉండాలి మాకు మూవీలో. ఓకే. ఆమె డ్రెస్ ఏదైనా కొంచెం అటు ఇటు ఏంటంటే ఈయనకి సిగ్గేసి కొంచెం చెప్పండి ప్లీజ్ చూడరు అక్కడ చెప్పండి అని ఎవరైనా చెప్పండి సార్ మీరే కదా, లేదులేండి కొంచెం చెప్పండి మేడం ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేసేవారు. అంటే మేడం అంత భయపెట్టారా? మేడం అంత భయపెట్టడం కాదు, అంటే ఇట్లా ఎక్స్పీరియన్స్ లేదు.
ఆయనకే సిగ్గు ఎక్కువ. సిగ్గు కొంచెం అంతే. ఓకే. ఈ మొహమాట ఉన్న వాళ్ళు చాలా మంది చాలా వరకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంటే డైరెక్టర్స్ కానీ, అంటే వాళ్ళు చేసే స్టోరీ ఏమైనా పవర్ఫుల్ మంచి మూవీస్ అయినా బట్ ఇన్నోర్గా వాళ్ళు అసలు చాలా ఈయన innocent frustration కాదు. కనిపించింది అంటే innocent మాకు. అన్నో. అదే ఈయన ఫ్రస్ట్రేషన్ మాకు కనిపించింది ఎప్పుడంటే నేను చేసిందంతా భూపాల్ అవడం వల్ల ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్స్ సెట్ బాయ్స్ అందరినీ హిందీ వాళ్ళని ఇచ్చాను. ఈయనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సెట్ ప్రాపర్టీ తీయండి అని చెప్పేవాడు. వాళ్ళు తీయలేదని కోపంతో సరే అని ఆయన ఏదో సెట్ చేసుకుని షూట్ స్టార్ట్ చేసి యాక్షన్ అన్నాక వాడు మధ్యలో తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళావురా అని చెప్పి అయితే ఏదో ఒకటి అయిందని చెప్పి మళ్ళీ చేస్తుంటే మళ్ళీ మధ్యలో పట్టుకు వద్దన్నారు కదా అని పెట్టేవాడు అనమాట. ఇంకా లాస్ట్ కి మేడం నాకు సెట్ పోయి లేకపోయినా పర్లేదు నేను చేసుకుంటాను వాళ్ళొద్దని ఎవరైనా. ఇది కామెడీ అంటే ఇమాజిన్ చేసుకో. అసలు షార్ట్ రెడీ అన్న వెంటనే వచ్చి ఏదో పట్టుకుని వెళ్ళిపోతుండేవారు వాళ్ళు. మన తెలుగు సినిమా కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటాము. యాక్షన్ అనగానే వాళ్ళకి ఏం తెలియదు, వచ్చేసేసి ఏదో ఒక ప్రాపర్టీ తీసుకుని వెళ్ళిపోయేటోళ్ళు. అంటే మీ హిందీ అంటే నార్మల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ హిందీ కూడా లేదు, ఇతరయ్యే హిందీ కూడా లేదా సార్? అసలు అంత చెప్పేంత టైం కూడా ఇవ్వరు వాళ్ళు మనకి. వాళ్ళు ఎట్నుండి వస్తారో తెలియదు, సడన్ గా వస్తారు కెమెరా ముందుకి వచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తే నేను లొకేషన్ రానని దాకా వచ్చాను. కుండీలు తీసి వెళ్ళిపోతుండేవారు. లేదంటే ఇప్పుడు ఒక షార్ట్ లో మనం అంతా ఇది సెట్ చేసి పెట్టుకున్నాం, సడన్ గా ఈయన రెడీ చేసుకుని అన్ని అటు తిరిగి లోపు ఏదో ఒకటి మాయమైపోయింది. ఏం మాయమైపోయిందని తెలియడానికి 5 నిమిషాలు పట్టేది, వెతక్కుని మళ్ళీ తెచ్చి పెట్టేవారు. అది మీరు ఎందుకు మరి హిందీ వల్ల ఆ కష్టం చూసైనా తెలుగు వాళ్ళని రప్పించచ్చు కదా. లాస్ట్ కి మా టీం ఎలా తయారంటే ఫోన్స్ లో ట్రాన్స్లేటర్ రన్ చేసుకుని వీళ్ళు తెలుగులో చెప్పాలి, హిందీలో వినిపిస్తే వాళ్ళు తెలుగులో, వాళ్ళు హిందీలో చెప్పి వీళ్ళు తెలుగులో వినిపించేవారు అనమాట. ఇక్కడే టైం అయిపోయింది చాలా చాలా ఇబ్బంది పెట్టేశారు. బట్ కానీ పని బాగా చేసేవారు. కానీ మధ్య మధ్యలో ఇవి జరుగుతుండే మాకు. ఇంక తర్వాత ఎలా అయిందంటే వీళ్ళతో కాదని చెప్పి హీరో డైరెక్టరా ప్రొడ్యూసర్ సంబంధం లేదు, ఏదన్నా పడిందంటే అక్కడ ఎవరుంటే వాళ్ళు వెళ్ళి తీయాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అందరు పనులు అందరూ చేశారు లాస్ట్ కి. ఇదైతే కామెడీ. అప్పుడు తర్వాత అయినా ఇది రాయి అది కూడా రాలేదా సార్? వచ్చింది, బట్ మనం చెప్పిన సేపు వినరు వాళ్ళు, మనం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. మాకు లాస్ట్ లో మూవీ సాంగ్ అయింది, అందులో వాటర్ దగ్గర షార్ట్ పెట్టారు సార్ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ అంటే ఏంటి? వాటర్ దగ్గర ఒక డాన్స్ బిట్ కంపోజ్ చేశారు. సడన్ గా షార్ట్ రెడీ అని పెట్టుకునేటోడికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్ళలోంచి గేదెలు లేచినాయి సడన్ గా. అయితే యానిమల్స్ కనిపించకూడదు మూవీలో అనేటప్పటికి ఈయన వాళ్ళకి చెప్దామని ట్రై చేశారు. అరే వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పినా అర్థం కాదని చెప్పి మొత్తం టీం అంతా కర్రలు పట్టుకొని గేదెలు కొట్టడానికి వెళ్ళారు అనమాట. ప్రతి ఒక్కరు ఇంక వీళ్ళకి చెప్పి రావద్దు, వీళ్ళకి హిందీలో మేము ఎక్స్ప్లెయిన్ చేసి లోపు వాటిని మేమే తోస్తాం అని చెప్పి వెళ్ళారు అనమాట. ఇవి మేకింగ్ అంతా అసలు రిలీజ్ మూవీస్ ముందు రిలీజ్ చేసినా బాగా పోతాయి. ఇప్పుడు ఉంది అనమాట మొత్తం స్టఫ్ అంతా పెట్టుకున్నాం, ఇప్పుడు వదులుతాం ఒక్కొక్కటి. నిజంగా అంటే మేకింగ్ వ్యూవర్షిప్ దాని నుంచి కూడా బాగా వస్తుంది. మీకు ఫాలోవర్స్ బాగున్నారు కదా. సో అసలు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడే మీరు చెప్తుంటేనే నవ్వు వస్తుంది. సో సెంటిమెంట్ పరంగా ఎంతవరకు కవర్ చేశారు సార్? సెంటిమెంట్ పరంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కపుల్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మూమెంట్ వాళ్ళకు తెలుస్తుంది. అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు తిరిగి ఆలోచించుకున్నంత రేంజ్లో సెంటిమెంట్ వర్కౌట్ చేసాము. బట్ వాళ్ళు మేము ఒక నైట్ ఎవర్లో వాళ్ళు మారుతారని నేను చెప్పట్లేదు, బట్ చూసిన దాన్ని బట్టి ఆలోచన వస్తుంది. మన పార్ట్నర్ని ఎగ్జాంపుల్ ఒక లైన్లో చెప్తాం. ఆ లైన్ ఏంటంటే మన పార్ట్నర్ని లవర్ అయినా కానీ హస్బెండ్ అయినా కానీ లేదా మగవాళ్ళకైతే వైఫ్ అయినా కానీ మన వాళ్ళని మనం బాగా చూసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర లవ్ ఎత్తుక్కోరు. యాక్చువల్లీ ట్రైలర్ లో ఉంది. సో మీరు మమ్మల్ని బాగా చూసుకుంటే ఆలోచన కూడా రాదు కదా. ఇప్పుడు కావాల్సిన లవ్ నీ దగ్గర దొరకక ఎవరో మనమే ప్రేమ చూపిస్తున్నప్పుడు అది తప్పని తెలిసినా కూడా కొంతమంది వెళ్ళా తప్పు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది చాలా మందికి. లైట్ తీసేసుకోవడము, వాళ్ళని ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయకపోవడము, వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనే ఇది కూడా లేకుండా బిహేవ్ చేయడం వల్ల సో వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడతాము. నువ్వు ఇలాంటి పని చేస్తావా, నేను చూడనంత మాత్రాన నువ్వు వెళ్ళి ఇంకొకరితో మాట్లాడేస్తావా అని చాలా ఈజీగా అంటారు. కానీ అది ఫేస్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది. బట్ ఇది మనం చెప్పడానికి బాగుంటుంది తప్పితే చూపించడానికి చాలా మంది జనాలు క్వశ్చన్ చేస్తారు. దీనికి ఏం చెప్తారు?
క్వశ్చన్ చేసే విధంగా లేదు మూవీ. చూసిన ప్రతి ఒక్కళ్ళు నిజమే కదా అని ఆలోచించే విధంగా తీసామన్నమాట. నేను ప్రతిదీ 1కి 10 సార్లు ఆలోచించి చూశాను. ఓకే ఇది ఇలా వెళ్తుందా, లేదంటే ఎందుకంటే ఒక చిన్న లైన్ ఉంటుంది చెప్పే విధానంలో, అది దాటేసాము అంటే వేరేగా వెళ్ళిపోద్ది. ఆ లైన్ దాటకుండానే మనం చేసుకున్నాం అనమాట. అంటే ఒక వైఫ్ ఎదురు చూడడం ఎంత ఇంపార్టెంటో, హస్బెండ్ మారుతాడని ఎదురు చూసిన దానికి రిజల్ట్గా అటు నుంచి కూడా మార్పు రావడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో ఆ మార్పు రానప్పుడు అమ్మాయి లైఫే వేస్ట్ అయిపోద్ది. ఎస్. 14th ఇప్పుడు మీ మూవీ రిలీజ్ టైంలోనే చాలా వరకు మూవీస్ ఉన్నాయి. అసలు నేను ఆ డేట్ పెట్టుకునేసరికి మా మూవీతో ఇంకొక 2 మూవీస్ ఏవో ఉన్నాయే కనిపించినాయి నాకు. సడన్ గా రోజు మొత్తం చూడలేదా? మొత్తం చూసినప్పుడు ఏం లేవు. ఓకే. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఎలా అంటే, తెల్లారేసరికి ఒక సర్ప్రైజ్ వస్తుంది, ఈ మూవీ అదే రోజు రిలీజ్ అంట, ఈ మూవీ అదే రోజు రిలీజ్ అంట. అంటే అన్ని అదే రోజు అనుకుంటే శివ రీ రిలీజ్ కూడా అదే రోజు ఉంది అనుకున్నా. వావ్, మంచి పోటీలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా స్టోరీ మనం చేసిన అంటే డైరెక్షన్ మన అండర్లో సిల్వర్ స్క్రీన్కి పోతుంది అన్నప్పుడు ఆ క్యూరియాసిటీతో పాటు చిన్న భయం అనేది ఉంటుంది. భయం పడుకుని చాలా రోజులు అయిందండి. నిద్రలో కూడా థియేటర్లే వస్తున్నాయి. ఎక్కడ అన్ని థియేటర్స్ కవర్ చేశారు. మాకు పీవీఆర్స్ అన్నిట్లో మా పోస్టర్స్ పడ్డాయి. ఓకే. సినిమా పడినా అన్ని థియేటర్లు తిరిగి మేము ఆ పోస్టర్లు ఎక్కడెక్కడ ఉందో వెతుకుని వెళ్ళి మరి ఫోటోలు తీసుకుని వచ్చాము. మేము ఫస్ట్ ఫిల్మ్ కదా ప్రొడ్యూసర్ గా. మా డైరెక్టర్ గారు నిన్నే అంటున్నారు, నేను ఒక్కొక్క థియేటర్ లో ఒక్కొక్క 10 minutes సినిమా చూస్తాను అని. అక్కడ పోయే వరకు ఇంకా అయిపోద్ది కదా సార్. లేదు, అన్ని షోస్ కవర్ చేసుకుని చూసుకుని వస్తానన్నారు. ఆ హ్యాపీనెస్ ఉంటది కదా. సో మీరు ఇప్పుడు ఒక సినిమా మనం అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అవుతుంది. ఎస్. సో సెట్స్ మీదకి వెళ్ళి కొన్ని కారణాల వల్ల ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అన్నాం, ఎక్కువ మీరు అంటే ఆలోచించుకోలేనంత అవ్వచ్చు. అది అయిందా? ఎంత అయిందండి బడ్జెట్? అంటే మీరు ఎంత అనుకున్నారు? మేము యాక్చువల్ గా అనుకుంది 1.5 లో కంప్లీట్ అయిపోతే మొత్తం ప్రమోషన్స్ తో సహా అనుకున్నాం. కానీ ప్రమోషన్స్ కాకుండా సినిమాయే 2.5కి వెళ్ళింది. ఓకే. అంటే లొకేషన్ అంటే ఎక్కడ? అంటే లొకేషన్ ఇక్కడ అక్కడ అని కాదు, మాకు అలా అని కాదు, మిస్లీడింగ్ ఎక్కువైపోయింది. అంటే మాకు మేము ఉన్నాం కదా, మీరు రండి, మీరు చెయ్యండి, మేము అన్నీ చూసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు అన్నీ చూసుకుంటారు అనుకున్నాం. వాళ్ళు అన్నీ చూసుకుని వెళ్ళిపోయారు. టెక్నీషియన్స్ అండి? టెక్నీషియన్స్ కాదు, ఉంటారు కదా మూవీ పెద్దలు అన్నట్టు కొంతమంది అన్నట్టు వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తాము అంటే, నాకు మూవీ మీద ఏం ఐడియా లేదండి అన్నప్పుడు, లేదు మీకు ఎందుకు, నేను రిలీజ్ చేయిస్తాను, నేను పెడతాను అన్నప్పుడు ఒకళ్ళు నేను నమ్మే వస్తాం కదా. ఫస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ ఫిల్మ్ ప్రతి ప్రొడ్యూసర్కి ఎక్స్పీరియన్సే. నాకు అది కొంచెం డబుల్ త్రిబుల్ వచ్చింది అంతే. సో వెళ్ళినప్పుడు సినిమా కంప్లీట్ అయ్యే వరకు అందరూ ఉన్నారు. సో వన్స్ కంప్లీట్ అయ్యి రిలీజ్కి వచ్చే టైంకి ఏంటంటే ఫండ్స్ అయిపోతూ ఉంటాయి కదా. అక్కడ నుంచి ఏంటంటే మేము చాలా బిజీగా ఉన్నాం, మేము మీటింగ్లో ఉన్నాం, మా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, నేనే హాస్పిటల్లో ఉన్నాను. అంటే ఇంకెలా అంటే మనం ఇంకేం గట్టిగా మాట్లాడలేని హాస్పిటల్ అంటే మనం ఇంకేం హాస్పిటల్ అన్నా పర్లేదు, నేను బరియల్ గ్రౌండ్ లో ఉన్నాను, శవాన్ని కప్పెడుతున్నాను, ఇవి కూడా వచ్చినాయి మాకు కాల్స్ లో. ఎవరంటే శవాన్ని కప్పెట్టేవాళ్ళు? ఎవరంటే పెద్ద మనుషులు? నాకు అర్థమైంది, ఓహో అంటే నీకు 1.5 year వరకు నీకు ఎవరు చచ్చిపోలేదు, నీకు హెల్త్ పాడవలేదు. సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు మీకు అందరూ ఇదవుతున్నారా అని నాకు అనిపించింది అనమాట. సో ఓకే, అదంతా లెసన్ అనుకున్నాను. వాళ్ళు అలా చేయడం వల్ల నాకు ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, నాకు నెక్స్ట్ సినిమాకి ఎవడో అవసరం లేదు, నేనే ఓన్గా చేసుకోగలను. సో ఇప్పుడు నాకు మూవీ ఎలా చేయాలో వచ్చు, ఎలా బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలో వచ్చు, ఎలా రిలీజ్ చేసుకోవాలో కూడా వచ్చు. సో మనకి అలా అంటే మన లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో మనం అమ్మో నాకు మోసపోయాను అని బాధపడిపోయి అక్కడ కూర్చోకుండా ముందుకెళ్తేనే మనం నేర్చుకోగలుగుతాం అన్నది అయితే నేను లెసన్ నేర్చుకున్నాను. మీరు రైటర్ మామూలుగా లేదు, కంప్లీట్గా అంటే మా ఎక్స్పీరియన్స్ అలా వచ్చింది. అంటే నేను ఒక టైంలో మూవీ ఆపేస్తాం అన్న ఫీలింగ్ వెళ్ళిపోయి, అరే అంటే మూవీ మధ్యలోనండి అండ్ మూవీ మధ్యలోని మాకు అలా వచ్చినాయి. మూవీ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అంటే ఒక మూవీని ఎలా రిలీజ్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. దీన్ని ఏం చేయాలి, నేను ప్రొడక్ట్ ఉంది నా దగ్గర అంతే, దీన్ని ఎలా చేయాలి అని అడిగినప్పుడు, నేను ఆ పర్సన్ అడిగినప్పుడు ఏదో డేట్ ఇచ్చా, ఈ డేట్లో వదిలేద్దాం అన్నారు. అది ఏ థియేటర్లో వస్తున్నాయి, ఎవరు కొనుక్కున్నాడు, ఎక్కడికి వెళ్తుంది, అసలు వస్తుందా రాదా ఏం తెలియదు. అడిగితే నీకెందుకు అన్న క్వశ్చన్ వచ్చింది.
ఒరే నాయనా నేను నమ్మి నేను డబ్బులు పెట్టాను అంటే డబ్బులు పెట్టాను అన్నిసార్లు అంటారు ఏంటి మీరు, అంటే పెట్టినప్పుడు పెట్టాను అనరా, నేను ఒక్కదాన్నే పెట్టాను కదా మొత్తం అంతా, పోనీ వేరే పార్ట్నర్స్ అది కూడా లేరు అనేటప్పటికీ నాకు అర్థమైంది దిస్ ఈస్ సంథింగ్ ఫిషీ, మీరు ఏం రిలీజ్ చేయకండి, సినిమా ఆపేయండి, నేను చేసుకుంటాను అనేటప్పటికి ఎలా చేస్తారో చూస్తాము అన్నట్టు వాళ్ళు లైట్ తీసుకున్నారు. సో నేను కంప్లీట్ గా దాని మీద రీవర్క్ చేసుకుని ఓకే దీనికి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలా, ఓకే దీనికి క్యూబ్ అనేది ఒకటి ఉంటుందా, దీనికి కట్టాలా, ఓకే యూఎఫ్ఓ అనేది ఒకటి ఉంటుందా, దీనికి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి మనం ఇలా మాట్లాడుకోవాలా, పిఆర్ఓ చేసే పనులేంటి, అసలు బుక్ మై షో అంటే ఏంటంటే నేను మీ ఎదురు కూర్చుని మొత్తం సెర్చ్ చేసుకుని దాని మీద వర్కౌట్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మాకు మొత్తం పిన్ పాయింట్ నుంచి అర్థమైంది ఏం చేయాలి అనేది. సో అది చాలా వీటితో పాటు చాలా వరకు స్ట్రెస్ అదొక అయ్యింది. అంటే మేము మొదలు పెట్టినప్పుడు మేము ఒక 60 మందితో మొదలైన మేము ఈ రోజు నేను డైరెక్టర్ గారు మిగిలాం. ఇది సినిమా సో ఓకే వీఆర్ రెడీ టు ఫైట్. మేము ఒక మంచి నవ్వుతున్నాం కానీ నేను అనుకున్నాను ఏంటంటే నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ సినిమా, కెమెరామ్యాన్ది ఫస్ట్ సినిమా, హీరోకి ఫస్ట్ సినిమా. సో వీళ్ళందరూ నన్ను ట్రస్ట్ చేసి భూపాల్ దాకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి 30 రోజులు మా కోసం అక్కడ వర్క్ చేశారు. సో వీళ్ళ నమ్మకాన్ని నేను పాడు చేయకూడదు, వీళ్ళు అనుకున్న దానికంటే బయట వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరు అనుకున్నారు కాబట్టి దానికి డబల్ ట్రిపుల్ కోడకు కొట్టిన బంతి ఎలా వెనక్కి వస్తుందో అలా రావాలి అని చెప్పి గ్రాండ్గా రిలీజ్ చేసుకుంటున్నాం. సూపర్ నిజంగా. అంటే ఇది ఇన్స్పిరేషనల్ కూడా మీకు షార్ట్స్ లో పెట్టుకోవచ్చు మీరు. అంటే మీరు చెప్పింది నిజంగా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రైటింగ్ అనేది మామూలు విషయం కాదు, ప్రొడ్యూసింగ్, సో లొకేషన్స్, సో చాలా వరకు అంటే మళ్ళీ మూవీలో ఉన్నారు. అవును అది ఇది అంటే ఇన్ని ఉన్నాయి బట్ బాగా బ్యాలెన్స్ చేశారు. చాలా స్ట్రగుల్ అయ్యామండి. అంటే నేను ఎంత స్ట్రగుల్లో ఉన్నా కొద్దిసేపు ఉన్నాక నేను మళ్ళీ అనుకుంటాను ఏది అంటే లైఫ్లో ఏది అంత ఈజీగా వచ్చేది. సరే ఈ ఫైట్ ఇది ఇక్కడ ఒక రాంగ్ జరిగిందంటే ఇంకా ఏదో బెటర్ ఉందేమో అనుకుంటూనే వెళ్ళాం. మేము రిలీజ్ చేసుకుని ఈయన ఒక్కడే నమ్మి నుంచున్నాడు. ఆయన అన్నారు మీరు చేస్తారు మేడం, లేట్ అవుతుంది పర్లేదా అని అడిగాను. నేను డేటు క్యాన్సిల్ చేసినప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఇన్ని అడిగా. ఎప్పుడు అనుకున్నారు ముందు? అక్టోబర్ 10th అనౌన్స్మెంట్ అయిపోయింది మూవీ. నేను October 5th ఫోన్ చేశాను ఈయనకి, సార్ నేను రిలీజ్ చేయట్లేదు 10th ఓకేనా అన్నా. అంటే ఏమైంది మేడం అన్నారు. ఇంత కష్టపడి చేసి అలా ఏదో ఒక సినిమా వచ్చింది వెళ్ళిపోయిందని కూడా ఎవరికి తెలియకుండా నాకు చేయాలని లేదండి, నేను కొంచెం మనీ రెడీ చేసుకుంటా, కొంచెం గట్టిగా ప్రమోట్ చేసి వదులుదాం సినిమాని అన్నాను. ఓకే మేడం అన్నారు ఆయన. సో వెంటనే నేను కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈలోపు ఈ హోంవర్క్ అంతా చేసుకుని మొత్తం అన్ని పీవీఆర్స్లో మన పోస్టర్స్ పడి సో ఇప్పుడు అనుకున్న దానికి డబుల్ ట్రిపుల్గా మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఇంకా రిజల్ట్ అనేది గాడ్కి వదిలేసాను, ఎందుకంటే నాకు మనీ అనేది కంటే కూడా ట్రస్ట్ నిలబెట్టుకోవాలనిపించింది. వీళ్ళంతా నన్ను నమ్మారు, సూపర్ అనిపించింది, అది నిలబెట్టుకోవడానికి రిలీజ్ చేస్తున్నాం. చాలా వరకు అంటే ఇక్కడ వరకు అనేది అంటే మనది ఏదైనా ఫస్ట్ ఉన్నప్పుడు మనం అంటే కొందరి మీద హోప్స్ పెట్టుకుంటాం, అది నిజం. బట్ లైఫ్ కదండి, అయిన లైఫ్ అది. చాలా మంది లైఫ్ లో ఫస్ట్ ఫిల్మ్స్ చాలా మందికి డెబ్యూ, చాలా మందికి డెబ్యూ ఇది. సో యాజ్ అ ప్రొడ్యూసర్ కి నాకు కూడా డెబ్యూనే ఇది. సో నేను అనుకున్నాను అనమాట, ఓకే మనం ఒక పనిని మనస్ఫూర్తిగా దేవుడులా భావించి చేసినప్పుడు మనుషులు మోసం చేసిన దేవుడు మోసం చేయడు. ఎవరండి ఆ మోసం చేసిన పెద్ద మనుషులు? చెప్పండి మీరు. చెప్పాలి అలాగే పెద్ద మనుషులు. సో ఎందుకు మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంకొకరిని మోసం చేసే వెల్ నోన్ పర్సన్స్. ఓకే, సో మూవీ మమ్మల్ని కాదని రిలీజ్ చేసుకుంటా చూద్దాం ఎలా రిలీజ్ చేసుకుంటావు అన్నట్టుగా. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక బాతు బంగారు గుడ్లు పెడుతుంది అన్నప్పుడు దాన్ని ఎవరైతే తినే వాళ్ళు కొంచెం ఇంటెలిజెంట్ ఫెలోస్ యాక్చువల్గా. అంటే ఈ ప్రాజెక్ట్ తో ఆగిపోతున్నది, నేను ఇంకో ప్రాజెక్ట్ చేస్తా, వాళ్ళకి ఒక లైఫ్ వెళ్ళేదేమో. ఇప్పుడు ఏదో ఒక కొన్ని లక్షలు వచ్చే చోట నాకు ఈ 10,000 చాలు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దరిద్రం అలా ఉంది అనుకోవాలి తప్పించి మనం మోసపోయాం అనుకోవద్దు. మనం ఇంకా బిఫోర్గా బయటకు వచ్చేసాం అనుకోవాలి. సో వాళ్ళు ఉండుంటే ఇంకా ఎక్కడుండేదో మూవీ. సో ఇప్పుడు నా చేతుల్లో ఉంది, ప్రతిదీ నాకు తెలిసి జరుగుతుంది. సో ఐ నో నా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, సో ఏం జరగబోతుంది అనేది, ప్రాఫిట్ ఆర్ లాస్ నాకు తెలిసి జరుగుతుంది. అది కావాలి. సో మీరు ఇందాక అన్నారు కదా, అంటే మూవీ
చాలా వరకు మీరే మొత్తం చేశారు అని చెప్పేసి చాలా ఎక్స్పీరియన్స్ చాలా చాలా వరకు బాగా చెప్పారు. బట్ ఒక ట్రస్ట్తో నేను ఇప్పటి వరకు వచ్చాను అని చెప్పేసి అంటున్నారు. మూవీ ముందు అనుకున్న బడ్జెట్ వేరు, సో తర్వాత 2 పైన పోయింది. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నడుస్తున్నప్పుడు అంటే మీరు అనుకున్న బడ్జెట్ కాకపోయినా వచ్చినా అంటే ఎంత వచ్చినా యువర్ సాటిస్ఫైడ్? అసలు నాకు మూవీ రిలీజ్ అయ్యి 14th రోజు నా టీంతో నేను సినిమా చూశాను అంటే చాలు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను ఇంకొక సినిమా తీస్తా, దేవుడు నాకు ఆ వెల్త్ ఇచ్చాడు. సో నేను ఇంకొకటి తీస్తా. కానీ ఫస్ట్ సినిమాలు ఎంతో సినిమాలు తీస్తున్నారండి, బోల్డ్ సినిమాలు. నేనే హీరోయిన్గా 4 సినిమాలు చేసే రాలేదు కూడా కొన్ని బయటికి, నా కెరీర్ స్టార్టింగ్లో చేసినవి. అవును, చూసాను నేను. తర్వాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుండె జరిగేలంత హిందీ కీచ్కా కైరాజా రూల్స్ రంజన్ చాలా చేశాను, అవన్నీ రిలీజ్ అయినాయి. కానీ నేను హీరోయిన్గా చేసిన 2-3 ఫిల్మ్స్ రాలేదు. సో అంటే ఏంటి దాని అర్థం, దాని డైరెక్టర్స్ ఏం చిన్నోళ్ళు కాదు, వాళ్ళకి ప్రొడ్యూసర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం అయ్యొచ్చు, చాలా సినిమాలు రావట్లేదు. అలాంటిది నేను ఒక బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ చేసుకోగలుగుతున్నాను అంటేనే సక్సెస్. సూపర్, చాలా బాగా చెప్పారు. సో మీరేం చెప్తారు అంటే మూవీ గురించి లాస్ట్ ఏం చెప్తారు? జనాలు ఎందుకు వచ్చి చూడాలి, మేము థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జనాలకి ఎలాంటి ఫీల్ ఉండాలని మీరు అనుకుంటున్నారు, ఏం చెప్తారని మీరు అనుకుంటారు? మీరు టోటల్గా ఏం చెప్తారు? బేసిక్గా వాళ్ళు ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండా సినిమా ఉంటుంది. అది ఫన్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు జరిగిన సిచ్యువేషన్స్ స్క్రీన్ మీద చూసేసి ఇలా చేసామే మనం, ఇంట్లో నుండి కొంచెం ఒక 1% అయినా మారదాం అన్న ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సూపర్. సో మొత్తానికి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.